శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 39వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈ భాగంలో మనం పృథు చక్రవర్తి వైరాగ్యవంతుడై ఎలా ముక్తిని పొందాడు అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. పృథు చక్రవర్తి వేణుని కుమారుడు. ఆయన ఎంతో నిష్ఠతోటి చెదరని మనస్సుతో పరమాత్మ పట్ల నిష్ఠ కలవాడై తనను సంపాదించిన సర్వమైన కాంక్షలు కలవానిగా సంభావించాడు అని విదురునికి మైత్రేయ మహర్షి చెప్తున్నారు. కర్మంబులను యథాకాల దేశోచిత బలవిత్తములుగాగ పరగు ధర్మములను బ్రహ్మార్పణ బుద్ధిని చేసి కర్మాసక్తుడగుచు సమాహితుండు ప్రకృతి కంటెను తన్నున్ పరమైన ఆత్మను కర్మ సంచయ సాక్షిగాగ బుద్ధి అర్ధింతలంచుచు ఆచరించుచు అట్ల మెరసి సామ్రాజ్యలక్ష్మీ సమేత మందిరోద్యాన వనభూములందు రాజ్య గరిమ వర్తింపగా అహంకారరహితుండు అగుచు తన చిత్తమున ఇంద్రియార్థములను తగులకయే ఉండి అమ్మహోదరుడగుచూ దేశానికి కాలానికి తగిన విధంగా బలాన్ని ధనాన్ని ఉపయోగిస్తూ యజ్ఞాలు ఇతర ధర్మలను ఫలాన్ని బ్రహ్మానికి సమర్పించే బుద్ధితో, అంటే ఫలాపేక్షరహితంగా కర్మఫలాలని ఈశ్వరార్పితంగా సమర్పించే బుద్ధితో కర్మలయందు శ్రద్ధ కలవాడై చేస్తూ ఉన్నాడంట. ప్రకృతి కంటే ఆవలిదైన పరమాత్మను తనను కర్మల సమూహాలకు సాక్షిగా బుద్ధిలో ప్రయత్నంతో భావిస్తూ కర్మలను ఆచరిస్తున్నాడు పృథు చక్రవర్తి. అదేవిధంగా సామ్రాజ్య సంపదలైన దివాణాల్లోనూ ఉద్యానవనాల్లో అరణ్యభూముల్లో రాజ్య మహిమ మెలుగుతూ ఉండగా అహంకారాన్ని వదిలిపెట్టి మనస్సులో ఇంద్రియాల విషయాలైన శబ్దాదుల్లో తగులం పెట్టుకోకుండా గొప్ప ఉదార బుద్ధి కలిగి ఉన్నవాడు. అంతటి మహానుభావుడు ఆధ్యాత్మమనే యోగంలో నిష్ఠ కలవాడై కర్మలను శ్రద్ధతో చేస్తూ అర్చి అనే భార్యందు విజితాశ్వుడు, ధూమ్రకేశుడు, హర్యశ్వుడు, ద్రవిణుడు, ఉరుకుడు అనే కుమారులను 5గురిని పొందాడు. తర్వాత ఆయన ఆత్మవిద్య కర్మల కంటే పై స్థాయికి చెందినది. అయినా కర్మ ఆత్మవిద్యకు అత్యవసరమైన చిత్తశుద్ధిని కలిగిస్తుంది. చిత్తశుద్ధి లేని ఆత్మవిద్య ఫలాన్ని ఇవ్వదు. చిత్తశుద్ధి నిరంతరంగా ఉండాలి కనుక కర్మలను కూడా ఫలాపేక్షరహితంగా నిరంతరం చేస్తూ ఉండవలసిందే అని మనకి భాగవతం తెలియచేస్తోంది. ఓ విదురా అంటూ మైత్రేయ మహర్షి అంటున్నారు, ఆ మహారాజు రాజనీతిని అనుసరించి భూమి అందలి ప్రజల నుండి కప్పం రూపంలో ధనాలు గ్రహించి మళ్ళీ దానమనే నెపంతో వారికే ఇస్తూ సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. ఆయన్ని ఎంతో భక్తితో విశేషంగా ప్రజలు పండితులు కీర్తిస్తూ ఉన్నారు. సరసవచోర్ధ సత్పురుష సంఘ సమంచిత గీయమాన
సుస్థిరవరకీర్తి పూరము సుధీజన కర్ణములందు నుంచి తా నిరుపమ సౌమ్య భాషణము మనీషల చేత ప్రజానురక్తుడై ధరణిని రాజనామమున తాదగు రెండవ చంద్రుడోయనన్. ఆయన ఈ భూమిని ఎలా పరిపాలిస్తున్నాడో పోతనామాచ్యులు వారు చెప్తున్నారు. సరసాలైన మాటల అర్థాలు గల మంచివారి సముదాయాలు ఒప్పిన విధంగా ఆయన కీర్తిని గానం చేస్తున్నారు. ఆ కీర్తి సర్వకాలాలలో మార్పులు లేకుండా గొప్పగా ప్రవాహ రూపంలో బుద్ధిమంతుల చెవుల్లో చొచ్చుకొని పోతూ ఉంది పృథు చక్రవర్తి కీర్తి. అతని పలుకులలో భావనలలో మంచితనం గోచరిస్తూ ఉంటుంది. ప్రజలయందు అనురాగం కలవాడై మరొక చంద్రుడా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు అని చెప్తున్నారు. అటువంటి మహానుభావుడు తపస్సు చేయడం ప్రారంభించాడు. చాలా కాలం దుంపలు, వేళ్ళు, పండ్లు తింటూ అతి కఠినంగా తపస్సు చేయడం ప్రారంభించాడు. తరువాత గడ్డి పరకలు, పండి రాలిన ఆకులు తిన్నాడు. అటు పిమ్మట నీరు మాత్రమే తాగుతూ తపస్సు చేశాడు. చివరకు అది కూడా మానివేసి గాలిని మాత్రమే లోపలికి తీసుకుంటూ తపస్సు చేస్తున్నాడు. తపస్సు అంటేనే కాలిపోవడం, గాఢమైన భావన అనే 2 అర్థాలున్నాయి. ఏం చేస్తే అది ఫలనిచ్ఛేదమవుతుందో ఈ పద్యంలో కవి వర్ణించారు. అన్నమయం హి సౌమ్యమనః అంటే మనస్సు అన్నాన్ని బట్టి ఏర్పడుతోంది అని ఉపనిషత్తు చెప్తోంది. కనుక అన్నం విషయంలో లౌల్యం లేకపోతే మనస్సు నిలకడగా ఉంటుంది. నిలుకడగల మనస్సే తపస్సుకు యోగ్యతను కలిగిస్తుంది. ఈ అన్నలౌల్యాన్ని, చెదరని మనస్సుతో గెలవడాన్ని ఈ భాగంలో పోతనామాచ్యులు వారు మనకి తెలియజేస్తున్నారు. ఆ విధంగా ప్రవర్తిస్తున్న పృథు చక్రవర్తి మెండుగా మిటమిట మండు వేసవియందు తప్త పంచాగ్ని మధ్యమమున నిలిచి మానక జడిగొన్న వానకాలంబున పైగోక వేయక బయట నిలిచి జనులు ఊహూయను చలివేళ కుత్తుక పంటితోయములు లోపల వసించి శిశిరంబు సాల నల్దిశిల పర్విన వేళ వెలయ భూసేనుండై విశ్రమించి మహిత నియతిన్ తితిక్షా సమన్వితుడు నియత పరిభాషనుండు జితానిలుండు దాంతుడు యుద్ధమతి ఈశ్వరార్పిత బుద్ధి అనగు ఊర్ధ్వరేతస్కుడనునై క్రమోచితముగా. ఘోరమైన మండుటెండలో బాగుగా దరికొల్పబడిన 5 మంటల మధ్య ఉండి ఆగకుండా ముసిరిపట్టి కురిసే వానాకాలంలో వడల మీద వస్త్రం కూడా కప్పుకోకుండా ఆరుబయట నిలబడి జనులు తట్టుకోలేక హూ 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 అంటూ వణికిపోయే చలివేళలో గొంతుక పీక మునిగేదాకా నీళ్లల్లో ఉండి మంచు పెళ్ళుగా నలుదిక్కులా వ్యాపించే సమయంలో వట్టి నేల మీద దేహాన్ని నిలిపి విశ్రాంతి తీసుకుని గొప్ప నిష్ఠతో చలి, ఎండ మొదలైన ప్రకృతి బాధలను సహించే లక్షణం కలవాడై మాటలయందు జారుపాటు లేనివాడై ప్రాణాయామం సాధించినవాడై బాహ్యేంద్రియాల కదలికలను నిలుపు చేసుకున్నవాడై బుద్ధిని వెలుగంత చేస్తూ భగవంతుని యందే కట్టిపడవేసిన వాడై పాపాలు లేనివాడై పైకి ప్రసరించే విధంగా వీర్యాన్ని పట్టుకోగలవాడై క్రమానికి తగినట్లు గొప్ప తపస్సు చేశాడు. పైకి వ్యాపించిన తపస్సుతో అన్ని పాపాలను రూపుమాపుకొని ప్రాణాయామాల చేత లోపలి పగవారిని 6 గెలిచి బంధాలన్నింటినీ తెంచివేసుకుని పురుషుల్లో అత్యుత్తముడైన పృథువనే మహారాజు పరమ పూజ్యుడైన సనత్కుమారుడు తెలిపిన యోగ మార్గంతో పరమేశ్వర భజన చేశాడు. భగవద్ధర్మాల మీద మాత్రమే నిష్ట కలవాడై చక్కని ప్రవర్తనా శ్రద్ధ గలవాడైన పృథువునకు
శ్రీ మహావిష్ణువునందు భక్తి మరొక భావనతో తగులు లేనిదై వృద్ధి చెందింది. ఈ విధంగా సంపూర్ణమైన భక్తి వలన చాలా ఎక్కువగా ఎల్లకాలం సందేహాలతో నిండినదై పెరిగిపోయిన హృదయపు ముడిని తొలగించి వేసి వైరాగ్యంతో కూడిన బుద్ధి ఆయనకు కలిగింది. అప్పుడు ఆయన యోగ మార్గం ద్వారా వరుసగా అన్ని వాయువులను బంధించి లీనం చేస్తూ తనలోని గాలిని గాలిలో, ఆకాశాన్ని ఆకాశంలో, అగ్నిని అగ్నిలో, నీటిని నీటిలో, మాంసం మొదలైన ధాతువులతో కూడిన కట్టెను భూమిలో, వాని మొదటి స్థానాలు కనుక వాటిని కలిపివేశాడు. ప్రాణం అపానం ధ్యానం, ప్రాణం అపానం వ్యానం ఉదానం సమానం అనేవే 5 ప్రాణాలు. వారిని సాధనతో ఆయా పనుల నుండి విరమింపచేయడము అనే ప్రక్రియను ప్రాణములు విడిచి అనే పదబంధంతో తెలియచేస్తున్నారు. ఆ విధంగా సాధకుడైన పృథు చక్రవర్తి ఈ భూపదార్థాన్ని నీటిలో, నీటిని నిప్పులో, నిప్పుని గాలిలో, గాలిని నింగిలో, నింగిని మనస్సులో, మనస్సును ఇంద్రియాలలో, ఇంద్రియాలను విషయాలలో, వాటిని అహంకారంలో, దాన్ని మహత్తులో, ఆ సర్వకార్యాలకు కారణమైన మహత్తునకు జీవునికి ఆధారంగా అయిన ప్రకృతిలో చేర్చి జీవుడిగా మాత్రమే మిగిలిపోయిన అతడు జ్ఞానం వైరాగ్యం అనే లక్షణాల చేత బ్రహ్మంలో ఎట్టి కదలికలు భేదాలు లేని స్థితిని పొందినవాడై మాయకు ఆధారభూమి అయిన జీవత్వాన్ని వదిలివేసి ముక్తిని పొందాడు అని చెప్పి మైత్రేయ మహర్షి విదురునికి బోధిస్తున్నాడు. ఆ తర్వాత ఆ విధంగా దేహత్యాగం కూడా చేసిన పృథు చక్రవర్తిని పరిశీలించిన భార్యామణి, ఆమె కూడా ఆయనతో పాటు సహగమనం చేసింది. ఆ దేహంతో పాటు చేసి ఆమె కూడా మోక్షాన్ని పొందింది అనే విషయాన్ని భాగవతం మనకి ఎంతో వివరంగా తెలియచేస్తుంది. ఈ పృథు చక్రవర్తి యొక్క గాథను మనం ఎంతో విస్తారంగా చెప్పుకున్నాం. దీనివలన ఏమి ఫలం కలుగుతుంది అని ఫలశ్రుతి కూడా భాగవతం తెలియజేస్తోంది. ఓ విదురా అంటూ మైత్రేయ మహర్షి చెప్తున్నారు. ఈ పుణ్యం కలిగించే పృథు చక్రవర్తి కథను నేను నీకు ఇప్పుడు చక్కగా చెప్పాను. గొప్పది చెదరనిది అయిన బుద్ధితో దానిని మనస్సు పెట్టి ఎవడైనా గొప్ప భక్తితో విన్నా, చదివినా, వ్రాసినా, ఇతరులకు వినిపించినా పృథు చక్రవర్తి ఉత్తమగతి పొందినట్లుగా ఎల్లవేళలా పాపాలు నాశనమైపోగా విష్ణు పదానికి చేరుకుంటారు అనే విషయాన్ని తెలియజేశారు. అదేవిధంగా ఈ లోకంలో మానవులకు శుభాన్ని కలిగించేది, అశుభాన్ని రాకుండా చేసేది, సంపదను ఇచ్చేది, కీర్తిని కలిగించేది, ఆయువును పెంపొందించేది, స్వర్గాన్ని అనుగ్రహించేది, కలిదోషాలను తొలగించేది అయిన ఈ పుణ్యచరిత్ర 4 తీరులైన ధర్మార్థ కామ మోక్షములను కోరేవారికి 4 పురుషార్థాలు కలగడానికి కారణమవుతుంది. దీన్ని వినాలి. యుద్ధానికి పోయే రాజు ఈ చరిత్రను మనస్సులో గట్టిగా నిలుపుకొని శత్రువుని ఎదిరిస్తే ఆ శత్రువు పృథు చక్రవర్తికి తక్కిన రాజులందరూ కప్పాలు చెల్లించినట్లుగా కప్పాలు చెల్లిస్తాడు. మరొక తగులు లేని భగవద్భక్తుడు పుణ్యము పృథువు మహాత్మ్యాన్ని తెలియచేసేది అయిన ఈ కథను వింటూ చదువుతూ బుద్ధిని చక్కగా రూపొందించుకొని ప్రతిదినం ఆదరంతో దీన్ని అందరికీ తెలియచెప్తూ ఉంటే సంసార సముద్రం దాటడానికి నావగా అయిన పాదాలు గల పరమాత్మయందు చెక్కు చెదరని భక్తి పెంపొందుతుంది. అట్టివాడు పృథు చక్రవర్తి పొందిన విష్ణుపదాన్ని పొందుతాడు అని మైత్రేయ మహర్షి విదురునికి తెలియజేశారు. భాగవతం ద్వారా ఈ గొప్ప కథని మనం కూడా విన్నాం. తర్వాత మరికొన్ని కథలు వచ్చే భాగాల్లో తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.